వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో పండిపోయిన చంద్రబాబు ఇప్పుడు మరోసారి తన టాలెంట్ చూపిస్తున్నారు. ఓ వివాదం నుంచి తప్పించుకునేందుకు అధికారుల్ని బలిపశువుల్ని చేస్తున్నారు. జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్ వెనుక సాగిన దందాలో తన పార్టీ నేతల్ని విడిచిపెట్టి కింది స్థాయి అధికారుల్ని బదిలీ చేస్తున్నారు. ఓ ఖైదీ నేర సామ్రాజ్యానికి మద్దతుగా యావత్ కూటమి ప్రభుత్వం, టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు సాగిలపడిన ఘటనలో ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోలేదు చంద్రబాబు. కానీ అనూహ్యంగా శ్రీకాంత్కి పెరోల్ నిరాకరించిన జాయింట్ సెక్రటరీపై మాత్రం బదిలీ వేటు వేశారు. దట్ ఈస్ చంద్రబాబు. జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్లో చంద్రబాబు ప్రభుత్వం కింది స్థాయి అధికారిని బాధ్యుణ్ణి చేయడం సచివాలయ ఉద్యోగులు, అధికారుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. హోంశాఖ జాయింట్ సెక్రటరీగా ఉన్న కిషోర్ కుమార్ ను బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు ప్రత్యేకమైన కారణం ఉంది. శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని తొలుత తిరస్కరించింది ఈ జాయింట్ సెక్రటరీ కిషోర్ కుమార్నే. అందుకే ఇప్పుడు ఆయనపై బదిలీ వేటు పడింది. శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్ను ఆరంభించిన హోంమంత్రి నుండి రాయబారం నడిపిన టీడీపీ ఎమ్మెల్యేలు, సంతకాలు చేసిన హోం సెక్రటరీ వరకు ఎవ్వరిపైనా చర్యల్లేవు. కానీ తిరస్కరించిన జాయింట్ సెక్రటరీపై యాక్షన్ తీసుకున్నారంటేనే ఈ పెరోల్ దందాలో టీడీపీ నేతల వైఖరి ఎలా ఉందో స్పష్టమవుతోంది. సాధారణంగా నిబంధనలు పాటించని అధికారులను బదిలీ చేస్తారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రూల్స్ పాటిస్తే బదిలీ చేయడం విశేషం. నిబంధనల ప్రకారం నెల్లూరు జైలు సూపరింటెండెంట్, తిరుపతి జిల్లా ఎస్పీలు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఖైదీ శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వడం కుదరదని కిషోర్ కుమార్ తిరస్కరించారు. దీనికి సంబంధించి జూలై 16నే ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి, పాసం సునీల్ కుమార్లు ఇచ్చిన సిఫార్సు లేఖలపై సాక్షాత్తు హోంమంత్రి అనిత సంతకం పెట్టి ఫైల్ సర్క్యులేట్ చేసినా కూడా అది రూల్స్ కు విరుద్ధమంటూ కిషోర్ కుమార్ తిరస్కరించారు. అయినా సరే మళ్లీ హోంమంత్రి, టీడీపీ ఎమ్మెల్యేలు, ప్రభుత్వంలో ఓ అత్యున్నత అధికారి అందరూ కలిసి మరీ శ్రీకాంత్కు పెరోల్ ఉత్తర్వులు జారీ చేశారు. పెరోల్పై బయటకొచ్చిన శ్రీకాంత్ ప్రియురాలు అరుణను పెళ్లి చేసుకోవాలని ఏర్పాట్లు చేసుకుంటుండగా ఈ దందా మొత్తం బయటపడింది. కోట్ల రూపాయలు చేతులు కూడా మారినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కూటమి ప్రభుత్వం హడావుడి మొదలుపెట్టింది. విచారణ పేరిట తెగ హంగామా చేసింది. ఎంక్వైరీలో ఏం తేలిందో చెప్పలేదు. కనీసం పేర్లు కూడా బయట పెట్టలేదు. కానీ నిబంధనల ప్రకారం నడుచుకున్న జాయింట్ సెక్రటరీని బాధ్యుణ్ణి చేసి బదిలీ చేయడంతో తోటి ఉద్యోగులు ముక్కున వేలేసుకున్నారు. శ్రీకాంత్కు పెరోల్ ఇప్పించిన హోంమంత్రి అనిత, టీడీపీ ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి, పాసం సునీల్ కుమార్ జీవో జారీ చేసిన హోంశాఖ కార్యదర్శిపై మాత్రం ఎలాంటి చర్యల్లేవు. ఈ మొత్తం ఎపిసోడ్లో చక్రం తిప్పిన ప్రభుత్వ అత్యున్నత స్థాయి అధికారిపైనా చర్యలు లేవు.